నేనైతే చేయను అన్నాడు. అప్పుడు రాముడు తన పాదుకల్నిచ్చి, ఈ పాదుకలు తీసుకువెళ్ళు, ఈ పాదుకల మీద నువ్వు నిలబడి ఇవి చూస్తాయి అని చెప్పి నాకు అప్పుడు నేను తీసుకెళ్తాను. రాముడు ఆ పాదుకల మీద నిలబడి ఏతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః, ఈ పాదుకలు రెండు ఈ లోకానికి కావలసినటువంటి మంచి చెడుగులు చూసుకుంటాయి, యోగక్షేమాలు చూస్తాయి అన్నాడు. యోగక్షేమాలు ఎప్పుడైనా విన్నారా పేరు? యోగక్షేమాలు ఇద్దరికి ఉత్తరాలు రాసేటప్పుడు అలా రాస్తుండేవారు, మీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండండి అని. యోగక్షేమాలు అంటే ఏంటి? యోగం అంటే కొత్త కొత్త వస్తువులు రావడం. మీరు 2 గదులు ఇల్లు కట్టుకున్నారనుకోండి, పైన ఇంకో 2 గదులు వేసుకున్నారనుకోండి, అది యోగం. మీ ఇంట్లో మోటార్ సైకిల్ కొనుక్కున్నారనుకోండి, అది యోగం. ఒక కొత్తగా ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకోండి, అది యోగం. యోగం అంటే అర్థం ఏంటి? కొత్త వస్తువులు రావడం. మరి క్షేమం అంటే కొత్త నీళ్ళు రాగానే నదిలో పాత నీళ్ళు ఏమవుతాయి? పోతాయి కదా. అలాగే కొత్త వస్తువులు రాగానే పాత వస్తువులు పోవాలా? మీ ఇంట్లో కొత్తగా ఫ్రిడ్జ్ వస్తే ఉన్న గ్యాస్ స్టవ్ పోవచ్చా? పోకూడదు కదా. మీ ఇంట్లో కొత్తగా మోటార్ సైకిల్ వచ్చింది కదా అని ఉన్న కారు కాస్త పోకూడదు కదా. అంటే పాత వస్తువులు ఏమవ్వాలి? మంచిగా ఉండాలి. కొత్త వస్తువులు వస్తూ ఉండాలి, ఒకసారి వచ్చి ఆగిపోకూడదు. కొత్త వస్తువులు వస్తూ ఉండాలి. కొత్త వస్తూ ఉండాలి, పాతవి కూడా బాగుండాలి. అవన్నీ మనకి అనుకూలంగా ఉండాలి. కొత్తవి రావడానికి యోగము అంటారు. పాతలు మంచిగా ఉండడాన్ని క్షేమము అంటారు. భరత, ఈ పాదుకలు ఈ లోకానికి యోగము క్షేమము కూడా చూస్తాయి అన్నాడు రాముడు. థ్యాంక్స్, నా మీద భారం పెట్టద్దన్నా, ఈ పాదుకల మీద కదా నువ్వు భారం పెడుతున్నావు, నో ప్రాబ్లం అన్నాడు. పాదుకలు తీసుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు, రాముడికి ప్రదక్షిణ చేశాడు. అయితే ఊళ్ళోకి వెళ్ళలే, ఊళ్ళోకి వెళ్ళబుద్ధి కాలేదు. రాముడు లేని ఊళ్ళోకి ఏం పెడతాం మనం? అంచేత అతనికి మనసు నచ్చలేదు. ఊరి బయటనే నందిగ్రామం అనే ఒక చోట అక్కడే తన ఏర్పాటంతా చేసుకుని సింహాసనం, దాని మీద పాదుకలు అక్కడే ప్రతిష్ఠ చేసి 14 ఏళ్ల పాటు ఉన్నాడు అక్కడ. 14 ఏళ్ల తర్వాత రాముడు తిరిగి వచ్చాడు. రావణాసుర సంహారం చేసి ముల్లోకాలకి అధిపతి అయి వచ్చాడు. వెళ్ళేటప్పుడు రాముడికి రాజ్యం ఎంత? అయోధ్య నగరం మాత్రమే. రాముడు అడగి పంపించింది ఎవరు? మంచి పని చేసిందా చెడ్డ పని చేసింది ఆవిడ? ఆవిడ చేసింది మంచి పనే చెడ్డ పనే? మంచి పనే. ఎందుకనంటే వెళ్ళేటప్పుడు కేవలం అయోధ్య నగరం మాత్రమే వాళ్ళ సొంతం. కానీ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మొత్తం లోకం అంతా ఇప్పుడు తంతే. ఎందుకని? అడవిలో కడితే కిష్కింధ నగరం అంతా ఎవరిది? ఇప్పుడు సుగ్రీవుడిని కదా రాముడు పెట్టాడు అక్కడ. అంటే ఎవరిది అన్నట్టు? రాముడిదే. లంకా నగరంలో ఎవరిని పెట్టాడు? విభీషణుడిని పెట్టాడు. అంటే ఇప్పుడు లంకా నగరం ఎవరిది? అంటే మిత్రపక్షాలు.
అంటే ఇది కూడా రాముడిది అన్నట్టే. ఇప్పుడు మొత్తం ముల్లోకాలు ఎవరివైపోయాయి? రాముడివే అయిపోయాయి. ఇదంతా ఎవరి వల్ల అయ్యాయి? కైకేయి వల్ల అయ్యాయి.